పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతి హాసన్ తో కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్ వంటి సినిమాలు చేశారు. నటిగా శృతి హాసన్ కి దక్కిన తొలి విజయం కూడా గబ్బర్ సింగ్ సినిమా ద్వారా. కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ శృతి హాసన్ కి వరుసగా పరాజయాలైతే వచ్చాయి. అయితే రీసెంట్ గా ఇంటర్వ్యూలో శృతి హాసన్ పవన్ కళ్యాణ్ గురించి, ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వెళ్తారని మీరు ఊహించారా అని యాంకర్ శృతి హాసన్ ని ప్రశ్నించారు. శృతి సమాధానం చెప్తూ, నేను ఫస్ట్ నుంచి నటిగా బాలీవుడ్ లో అడుగుపెట్టాను. అక్కడ నిరాశ ఎదురైంది. తర్వాత తెలుగులో ఒక సినిమాలో నటించాను. అది కూడా వర్కౌట్ కాలేదు. యాక్టింగ్ కంటిన్యూ చేద్దామా లేదా ఇంకేదైనా ప్రొఫెషన్ చూసుకుందామని ఆలోచిస్తున్నాను. ఆ టైంలో నాకు గబ్బర్ సింగ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఈ సినిమాలో నేను నటించకూడదు అని చాలా మంది కోరుకున్నారు. కానీ దర్శకుడి హరీష్ శంకర్ పట్టుబట్టి మరి నన్నే తీసుకున్నారు. ఆ పాత్రలో నన్ను ఆయన ఊహించుకుని బలంగా నమ్మారు. ఒక్క సక్సెస్ దక్కితే చాలు అని అనుకుంటున్న టైంలో గబ్బర్ సింగ్ సినిమా మాసివ్ హిట్ గా నిలిచింది. ఆ మూవీతో నా కెరియర్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా షూటింగ్ లొకేషన్ లో సైలెంట్ గా ఉంటారు. కానీ ఆయన నాతో మాట్లాడినప్పుడు మాత్రం వ్యవసాయం, పల్లెటూర్లు ఇలా రూటెడ్ గా ఉండే విషయాలు ఎక్కువగా చెప్పేవారు. కానీ ఆ టైంలో ఆయన రాజకీయాల్లోకి వస్తారు అని నేనైతే అస్సలు ఊహించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే మాత్రం ఇలాంటి వ్యక్తులు కదా పాలిటిక్స్ లో ఉండాలి అనిపిస్తోంది. ఆయన ఆల్రౌండర్ అని శృతి హాసన్ పవన్ పై ప్రశంసలు కురిపించింది.